మిత్రులారా, ఈ వీడియో సూపర్ స్టార్ కృష్ణ గారు సొంతంగా నిర్మించినటువంటి ఒక సినిమా పండంటి కాపురం. 52 వారాలు ఆడిన ఈ సినిమా ఈ రోజుతో 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లక్ష్మీ దీపక్ గారు దీనికి డైరెక్టరు, అలానే ప్రభాకర్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. జయప్రద పిక్చర్స్ మీద కృష్ణ గారు తన తమ్ముడు హనుమంతరావు గారితో కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అసలు ఈ పండంటి కాపురం కథ ఎలా తయారైంది అనేది ఒకసారి చూద్దాం. మద్దిపట్ల సూరి అక్క అంటే అసలు పేరు అయింది మద్దిపట్ల సూరి శాస్త్రి గారు. ఈయన అనువాద సాహిత్యంలో దిగ్గజ పండితులు. అమృతలూరు మండలానికి చెందినవారు, గుంటూరు జిల్లా. ఆయన తనకున్న విద్వత్తు అంతా కూడా ఈ అనువాద సాహిత్యానికే దారపోశారని చెప్పాలి. స్వయం సిద్ధ అనే ఒక గ్రంథానికి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాంటి మద్దిపట్ల సూరి గారు జీవనంలో ఏంటంటే ఆర్థికంగా బలపడలేకపోయిన పరిస్థితుల్లో ఆయన స్నేహితుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. గాంధీ పుట్టిన దేశం, అదృష్ట జాతకుడు, భలే తమ్ముడు, కుంకుమ తిలకం, దీని తర్వాత పండంటి కాపురం, ఇంకా చాలా సినిమాలకి ఆయన పనిచేశారు. అయితే వెరీ బిగినింగ్లో ప్రభాకర్ రెడ్డి గారికి పాండీ బజార్లో రాజబహదూర్ అనే ఒక రోడ్డు వెనక ఆయన ఆఫీస్ ఉండేదట ప్రభాకర్ రెడ్డి గారికి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమాలకు సంబంధించిన చర్చలు, సన్నివేశాల మీద చర్చలు జరిగేవి. ఆ జరుగుతున్న క్రమంలో ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చిన వాళ్ళందరికీ అల్పాహారాలు, విందు వినోదాలు అన్నీ సమకూర్చేవాళ్ళట ప్రభాకర్ రెడ్డి గారు. అంటే ఆయన అంత పెద్ద ఆర్థికంగా అంత బలవంతుడు కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద మోజు, ఆయన డాక్టర్ అయినా కూడా. అలాంటి ఆయన మిత్రబృందంలో ఒకరు ఈ మద్దిపట్ల సూరి గారు. వీరు ఒకరోజు, ఈ రోజుల్లో మంచితనము, కుటుంబ విలువలు నశించిపోతున్నాయి, దీని మీద మనం ఏదన్నా సినిమా ఒకటి చేస్తే అందరికీ మరొకసారి గుర్తు చేసినట్లవుతుంది అన్నారట. వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు ఇది బాగుంది అనుకొని దాని మీద వర్కౌట్ చేశారు. అలా పుట్టిందే పండంటి కాపురం కథ. మరి కృష్ణ గారి దగ్గరికి ఎలా చేరింది అంటే, ఈ సినిమాని ముందు పెద్ద స్టార్లు కాకుండా ఓ మాదిరి నటీనటులతో కథాబలం ఉన్న చిత్రంగానే నిర్మించాలని అనుకున్నారు. అయితే ఒక్కొక్కళ్ళగా క్యారెక్టర్ ఆర్టిస్టులని, ఇప్పుడు ఎస్వి రంగారావు గారిని ముందు పెద్దన్న పాత్రకి, ఆ తర్వాత ఒక అన్న ప్రభాకర్ రెడ్డి, ఒకదానికి కృష్ణ గారు, ఒకదానికి అలా పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అన్నప్పుడు కృష్ణ గారు సూచించారు, నా తమ్ముడు హనుమంతరావు గారు నీతో కలుస్తారు, నీకు అభ్యంతరమే లేదు కదా అంటే అలా పద్మాలయ బ్యానర్ కూడా చేరింది. మరి ముందు జమున గారి క్యారెక్టర్కి, ఇప్పుడు వేసిన జమున గారి క్యారెక్టర్కి భానుమతి గారిని అనుకున్నారు. భానుమతి గారు ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, రాణి మాలినీదేవి అనే క్యారెక్టర్, నేను దీని మీద వర్కౌట్ చేస్తాను అని ఆమె అంతటా ఆమె దానికి సంబంధించినటువంటి హోంవర్క్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ భానుమతి గారితో మీరు వేగలేరు, ఆమె టెన్షన్గా ఉంటారు, కాబట్టి మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి అని ఒక సలహా ఇవ్వడం జరిగిందట ప్రభాకర్ రెడ్డి గారికి, లక్ష్మీ దీపక్ గారికి. లక్ష్మీ దీపక్ గారు కూడా మన ప్రభాకర్ రెడ్డి గారి ఆంతరంగిక మిత్రుడు, శిష్యుల్లాగా ఉంటారట. ఆ తర్వాత ఆయన బ్యానర్లో కొన్ని సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ వహించారు. అయితే ప్రభాకర్ రెడ్డి గారు ఈ విషయం అయితే చెప్పారు, కానీ సినిమా షూటింగ్ దగ్గర పడుతుంది, భానుమతి గారికి వచ్చి వేరే వాళ్ళని తీసుకున్నాం అని చెప్పడం కుదురుతుందా? ఆ ధైర్యం ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. అలాంటి సందర్భంలో కృష్ణ గారు భానుమతి గారు చేస్తున్నటువంటి ఒక సినిమాలో అంతా మన మంచికేలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరి ఆయన హీరో, ఇందులోనేమో ఆమె ప్రధాన పాత్ర. ఈ సినిమాకు సంబంధించి వేరే వాళ్ళని తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, మరి సొంతంగా తీస్తున్నటువంటి సినిమాలో కృష్ణ గారు హీరో కదా, దీని పరిస్థితి ఏమిటి అని అడిగితే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, మీకు ఎప్పుడు షూటింగ్ పెట్టుకుంటే అప్పుడు నేను వచ్చి సహకరిస్తాను కృష్ణ గారు మాట ఇవ్వడంతో తన సినిమా ఎక్కడ ఆగిపోతుందనే ఒక
ఆలోచనతో భానుమతి గారు ఇక ఆ విషయం మీద పెద్దగా రెట్టించలేదనేది మనకు అనేక పత్రికలు చదివిన తర్వాత తెలుసుకున్న విషయం. సో అలా ఒక గండం గట్టెక్కారు. భానుమతి గారి ప్లేస్లో జమున గారు వచ్చి చేరారు. ప్రభాకర్ రెడ్డి గారికి బి సరోజాదేవి గారు, దేవికి గారేమో మన గుమ్మడి గారికి, ఎస్వి రంగారావు గారు, అలానే సుజాత అనబడు జయసుధ గారికి మొదటి సినిమా ఇది. ఆ లెక్కన ఆమె కూడా ఇండస్ట్రీకి వచ్చి 52 అయింది. అందులోనే నరేష్ ఒక క్యారెక్టర్ కూడా చేసేది, ఆయనకి 52 అయ్యింది. అలా సినిమా అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. ఊటీ దగ్గర మెడ్రాస్లోని కొన్ని గార్డెన్స్లో, మైసూర్ గార్డెన్స్లో పాటలు, అలా సినిమాకి సంబంధించి 17/3/72 నేను ఒక ఫోటో పెడతాను, పక్కన చూడండి వీలైతే, లేదంటే డైరెక్ట్ ఇట్లా డ్రై వీడియో అయినా పెడతాను. 17/3/1972 మన బాబ్జీ గారు, నిర్మాత బాబ్జీ గారు క్లాప్ ముహూర్తం షాట్ కొట్టగా విజయ నిర్మల గారి మీద షాట్తో సినిమా ప్రారంభమైంది. 21 జూలై 1972 రిలీజ్ అయింది. అంటే చూడండి, దాదాపు 4 నెలలు కూడా పూర్తి కాకముందే సినిమా రిలీజ్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా తీశారు, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అది ఎట్లా, మొదటి 18 రోజులకే 18 లక్షలు కలెక్ట్ చేసినట్టు చూశాను నేను, లేదంటే నాకు సరిగ్గా గుర్తులేదు. 24 రోజులకి 24 థియేటర్లో 20 లక్షలు అయితే కలెక్ట్ చేసింది. ఇది కేవలం 24 రోజుల కలెక్షన్లే 20 లక్షలు. అప్పట్లో ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి మ్యాక్సిమం 12 లక్షలు ఉంటే ఇది ఎంత లాభం ఆలోచించండి. సినిమా పరిభాషలో ఇది ఎంత లాభం. 3-4 నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి డబల్, అది కూడా 3 నెల రోజుల్లోపే. ఆ తర్వాత 50 రోజులు ఆడింది 24 సెంటర్లో, 21 సెంటర్లో 100 రోజులు ఆడింది, 3-4 సెంటర్లో సిరవల్ జూబ్లీలు ఆడింది, హైదరాబాద్లో సంవత్సరం ఆడింది. కృష్ణ గారివి అప్పుడు సంవత్సరం ఆడిన సినిమాలు వరుసగా పడ్డాయి. అల్లూరి సీతారామరాజు కూడా అంతే, హైదరాబాద్లో. మధ్యలో దేవుడు చేసిన మనుషులు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, ఆ తర్వాత పాడి పంటలు, దానికి ముందు మోసగాళ్ళకి మోసగాడు. ఇది కృష్ణ గారి క్రేజ్ని ఒక రేంజ్ స్టార్ని చేసినటువంటి ఇయర్స్ అనమాట. వాటిలో కుటుంబ గాథ చిత్రంగా మనకి ఈ పండంటి కాపురం కథ 52 ఏళ్ళుగా మనం చెప్పుకుంటుందే, అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి చెప్పాలన్నా చెప్పచ్చు. ఒక కుటుంబ పెద్ద తన తమ్ముళ్ళ శ్రేయస్సు కోసం అప్పట్లో ఎలా తప్పించేవాడు, ఎలాంటి ఆలోచనలు ఉండేవి. ఒక పాట ఉంది కదా, బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి అని, అది సూపర్. ఆ పాటలోనే సినిమా సారం అంతా ఉంటుంది. అట్లానే ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే ఒక పాట ఎస్పి కోదండపాణి గారే స్వయంగా పాడారు. అంటే ఈ సినిమాకి సంగీతం ఆయన చేసింది, ఎస్పి కోదండపాణి గారే. అంత అద్భుతమైనటువంటి ఒక గీతాన్ని ఆలపించడం విశేషం. ఇక కృష్ణ గారు చేసినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది కదా, గార్డెన్స్ దగ్గర మన విజయ నిర్మల గారితో, ఇది ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు అని. అసలు ఆ సాంగ్ ఎంత అందంగా ఉంటుంది, కృష్ణ గారు ఎంత అందంగా ఉంటారు అనేది మనం చెప్పక్కర్లా. అప్పటికి ఆయనకి వయసు ఎంత ఉన్నా దాన్ని ఒక 10 ఏళ్ళు తగ్గించి చూపించగలిగారు మాధవరావు గారు ఒక విగ్గు పెట్టడం ద్వారా. అలానే సినిమా మొదట్లోనే మనకు ఒక విగ్గుతో కనిపిస్తాడు. ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత మన చదువు పూర్తి చేసుకొని వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఫోన్ బహుమతిగా తీసుకొస్తారు. అక్కడ పెట్టిన విగ్గు ముందు నచ్చలేదు. సో ఆ విగ్గును తీసేసి కృష్ణ గారికి మనం సినిమాలో చూసినటువంటి విగ్గుని పెట్టారు. రాజబాబు, అల్లూరు రామలింగయ్య, ఇంకా బహుశా రామ్మోహన్ గారు, మన రాణి మాలినీదేవి దగ్గర అసిస్టెంట్గా ఉండే క్యారెక్టర్, రాణి మాలినీదేవి గారి దగ్గర వీళ్ళందరూ ఏంటంటే పాత్రోచితంగా నటించారు. జమున గారు ఒక మోసపోయిన మహిళగా, తన బిడ్డ ఎక్కడుందో తెలియని ఒక తల్లిగా, బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా, ఆ తర్వాత తనను మోసగించినటువంటి యువకుడు, ఆ తర్వాత పురుషుడు, ఆ పురుషుడి మీద పగ తీర్చుకోవాలనే రగిలిపోయిన క్యారెక్టర్లో అద్భుతంగా జీవించారని చెప్పాలి. అప్పట్లో ఈ జమున గారు పేరుగా గుమ్మడి గారు అంటే అదెట్లా సాధ్యం అనుకున్న వాళ్ళు గొప్పగా మెప్పించారు దర్శకులు. దానికి తగినట్టుగా విగ్గుని సరిచేయించి గుమ్మడి గారి కోసం. ఒకవేళ భానుమతి గారు చేస్తుంటే మరి అప్పుడు
దాన్ని ఎలా కవర్ చేసి ఉండేవాళ్ళు? భానుమతి గారికి అయితే ఖచ్చితంగా భర్తగా గుమ్మడి గారు మరి అది ఎలా తీసి ఉండేవాళ్ళే. కానీ మనం ఇఫ్ కాంటు బట్టు ఇప్పుడు ఫ్యూచర్లో చూడలేం కదా, పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి. అట్లా మొత్తం మీద ఏంటంటే ఒక అద్భుతమైన సినిమాని, కుటుంబ గాథా చిత్రాన్ని, పైగా దీని మూలం కూడా వేరే ఎక్కడో ఉంది. అలాంటి సినిమాని తెలుగు వాళ్ళు హత్తుకొని తమ దగ్గరగా అసలు కుటుంబం అంటే ఇలా ఉండాలి, అన్నగారి మాటని జవదాటన తమ్ముళ్ళు, బావగారి మాటని అతిక్రమించని మరదళ్ళు, అలానే మధ్యలో చిన్నపిల్లల తాలూకు సరసాలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించే పెద్దతనం, కలతలు, కన్నీళ్ళు, కష్టాలు, జీవితంలో ఒక పార్టు, దాన్ని ఎలా అధిగమించారు, ఈ కుటుంబం అధిగమించి మధ్యలో ఒక ప్రాణాన్ని కోల్పోయినా కలిసి ఎలా ఉంది అన్నది పండంటి కాపురం. అయితే క్లైమాక్స్ సీన్లో రాణి మాలినీదేవి గారు పేదల సాయం, పేదలకి సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడుపుతా అని వెళ్ళిపోవటం అనేది సినిమాటిక్ ఎండింగ్. అలాంటి ఎండింగ్లే మనం చాలా సినిమాల్లో చూస్తాం. అయితే ఏంటంటే ఆవిడ అప్పటికే విరాగిణి, అంటే విరక్తి కలిగినటువంటి ఒక జీవితం. అలాంటి క్యారెక్టర్ తిరిగి వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవటాను అనుకోవటం. ఈ మధ్యలో సాగే డ్రామా మనసా కవ్వించకే నన్నిలా అనే ఒక పాట అద్భుతం అన్నమాట. అప్పట్లో జమున గారు ఆ హెయిర్ స్టైల్ కానీ శారీస్ కానీ ఖచ్చితంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. కృష్ణ గారికి సంబంధించినంతవరకు చిన్న తమ్ముడిగా అన్న వదినలంటే అవ్యాజమైన ప్రేమానురాగాలు చూపించే మరిదిగా అద్భుతంగా కనిపిస్తారు. ఇదే సినిమాకి సంబంధించి ఆ తర్వాత మురళీమోహన్తో మాగంటి ఈ విజయబాబినుడు ఉన్నారు కదా, ఆయన తీసిన బొమ్మరిల్లు కానీ, అదే తర్వాత తీసిన గ్యాంగ్ లీడర్ కానీ ఈ ఛాయల్లోనే కనిపిస్తాయి. కానీ సినిమా కథలు అనేవి ఎక్కడికి కొత్తగా పుట్టుకురావు, ఉన్నవే తిరిగి తిరిగి రీసైకిల్ అయిపోయి కొత్త రూపం సంతరించుకుంటాయి. అయితే అలాంటి వాటికి ఆద్యం అంటే పండంటి కాపురం. దీనికి ముందు కూడా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కొన్ని ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో తీసిన సినిమాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాన్ని ఎందుకున్నారు. ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమా నేను చాలా చిన్నప్పుడు చూసా, చాలా ఇష్టం నాకు అది. అలానే తోడి కోడలని ఏఎన్ఆర్ గారిది, ఆదర్శ కుటుంబం అని ఏఎన్ఆర్ గారిదేమో. ఒక్క సినిమాలోనేమో ఏఎన్ఆర్ గారు ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండాలి అనేది ఉంటే ఆదర్శ కుటుంబమే అనుకుంటా, గుమ్మడి గారు పెద్దన్న. దాంట్లోనేమో ఉమ్మడి కుటుంబాల్లో అయినా సరే మనము ఒక వయసు వచ్చిన తర్వాత విడివిడిగా ఉండటమే మేలు, చిన్న చెప్పిందే కరెక్ట్ అమ్మా అంటూ గుమ్మడి గారు ఒక డైలాగ్ ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు మరి. అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సఖ్యత, అలానే అందులోని ఏమంటారు సంక్లిష్టత, కాలానికి తగినట్లుగా మారాలనుకోవటం. అదే ఆ తర్వాత బంగారు కుటుంబంలో చూపించారు మన ఏఎన్ఆర్, జయసుధా దాసరి గారు తీశారు రమా ఫిలిమ్స్ మీద, మన సత్యనారాయణ గారు ప్రొడ్యూస్ చేశారు దాన్ని. హరీష్, విక్రమ్, రంభ వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. 94 రిలీజ్ అయింది, ఉత్తమ నంది అవార్డు కూడా వచ్చింది. అలానే పండంటి కాపురానికి అప్పుడే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు తీసుకుంది. మరి అప్పట్లో ఉత్తమ నటుడికి అవార్డులు ఇవ్వడం అనేది లేదు కాబట్టి కృష్ణ గారికి లేవు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కూడా అవార్డులు వచ్చినా కూడా చిత్రాలకి, అది కారణం. అంతేగాని ఆయన ఉత్తమ నటుడు కాదు అని అదేదో పురస్కారం రాలేదు కాబట్టి మనం అనడానికి లేదు కదా. నా దృష్టిలో ఆయన మహానటుడు. నేను బోలెడు సినిమాలు చూశాను, బొచ్చెడు సార్లు చూశాను, కాబట్టే ఘంటాపదంగా చెప్పగలను. ఎవడో ఏదో వెకిలిగా కాదు అని అన్నంత మాత్రాన నా పైన కనపడుతున్న ఆకాశం మీద మనం ఏదన్నా నిష్ఠీవనం అంటారు దాన్ని, నిష్ఠీవనం వేస్తే మన మొహానే పడుతుంది. పైగా నువ్వు ఎవడి మీద అయితే వేస్తావో అది వాడికి చేరను కూడా చేరదు. అది ఆయన వ్యక్తిత్వం, హిమాలయాలనంత. ఈ సినిమా గురించి పండంటి కాపురం 100 days ఫంక్షన్కి ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చేసి వారందరికీ జ్ఞాపికలు వస్తున్న సమయంలో, కృష్ణ గారు ప్రసంగిస్తున్న సమయంలో నేను కథ రెడీ చేశాను, అన్నగారు నటిస్తే చూడాలనేది నా ఆశ అన్నప్పుడు ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకోవటం నాకు ఫోటో దొరికింది, చూడండి అది. అట్లానే డిస్ట్రిబ్యూషన్స్ ఎవరెవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు,
ఎగ్జిబిటర్లకి అలానే చిత్ర యూనిట్కి బహుమతుల ప్రదానం అద్భుతంగా జరిగిందని రాశారు. కృష్ణ గారి సినిమాలకి మోసగాళ్ళైతే 100 డేస్ ఫంక్షన్ జరిగినప్పుడు బంగారపు ఉంగరాలు ఇచ్చారట. చూడండి, 70ల్లో బంగారపు ఉంగరాలు బహుకరించారంటే ఎంత గొప్ప గెస్చరు. అది నిర్మాతగా కృష్ణ గారి రేంజ్, పద్మాలయ సోదరుల రేంజ్. వీడెవడో నా వెనక మాట్లాడుతుంటేనే రీల్స్ కోసం అని చెప్పి ఏం చేస్తున్నారు చూడండి, కనబడుతుందా మీకు? వర్షం పడుతుంటే ట్యాంక్ మీదకి ఎక్కేసేసి నీళ్లు పోసుకుంటున్నారు మహానుభావులు. రీల్స్ పిచ్చోళ్ళు అంటే వీళ్ళే కాబోలు. మీకు చూపిస్తాను, లైవ్లీగా ఉంటుంది అనమాట. మనం వితౌట్ ఎడిటింగ్ చేస్తాము, దీన్ని తీసుకెళ్ళి ఎడిటింగ్ అనేది ఏది ఉండదు. మా పిల్లలు ఏదన్నా పెద్దగా గొడవ చేస్తుంటే మీకు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు దాన్ని ఎడిట్ చేస్తాను తప్పితే మామూలుగా అయితే ఏమీ చేయమన్నమాట. ఇది మీరు గమనిస్తూ ఉన్నారా నా వెనకాతల కనబడుతున్న దృశ్యాలని? అదిగోండి ఇక్కడ చూసారా? అది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పంధ, ఎవడి పిచ్చివాడికి ఆనందం అని మీరు కనుక అనుకుంటే అది. ట్యాంక్ మీదకి వచ్చేసి వాటర్లో నీళ్లు స్నానం చేస్తుంటే వారి సతీమణి దాన్ని కెమెరాలో బంధిస్తుందన్నమాట. ఇది కూడా ఒక పండంటి కాపురమే. అది పండంటి కాపురానికి సంబంధించి ఇది జ్ఞాపకం. నేను చాలా చిన్నప్పుడు చూశాను. తర్వాత మా మామయ్య గారు ఎస్వి రంగారావు గారి గురించి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నేను మా సీనియరు మా దోస్తు అయినటువంటి కృష్ణయ్య వాళ్ళ ఇంట్లో 95 ఆ సమయంలో వినుకొండలో టీవీలో వస్తున్నప్పుడు చూశాను అనమాట. అది చూస్తూనే నిద్రపోయాను కూడా వాళ్ళ ఇంట్లో. ఇది పండంటి కాపురానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో. బాయ్.